మరి డైరెక్ట్గా చేస్తే దొరికిపోతారని ఇండైరెక్ట్గా ఈ కథలన్నీ పడుతున్నారు. వాళ్ళు శాశ్వతంగా కాంగ్రెస్ని కూటమిని మొత్తం సర్వనాశనం చేసేస్తారు. ఐఎన్డీఏ కూటమిని కాంగ్రెస్ని. ఇది రాత్రి 4 రోజుల ముందు 3 రోజుల ముందు రాధాకృష్ణ గారి దౌత్యంతో విజయ్ ఎమర్జ్ అయినోడే తప్ప అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద ఈ రోజు కనిపిస్తున్న సీన్ 4 రోజుల ముందు అయితే లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠించే గవర్నర్లు ఉన్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ పనికాహార పథకం కింద వచ్చి రిటైర్డ్ అయిన తర్వాత ఎవరికి ఉపయోగపడినప్పుడు ఇచ్చే పోస్టే గవర్నర్. ఇలాంటి దగ్గర ఏంటంటే వాళ్ళు బీజేపీ ఆడిస్తున్న ఆట ఇది. ఒక్కసారి ప్రమాణ స్వీకారం జరిగిపోతే మన చేతిలో ఏట్లేదు. ఇంకా టీవీకే ఏఐడిఎంకే కలిసి దాకా సొల్యూషన్ ఉండదు. గవర్నర్ కేరళ వెళ్ళిపోతాడు, గవర్నర్ గుండెపోటు వస్తుంది, హాస్పిటల్ వేస్తారు. ఇప్పుడు 19లో గాబరా పడిపోయి నాకు అవడం అక్కర్లేదని పవన్ కళ్యాణ్ ఎగిరాడు, ఏమైంది? తర్వాత అన్ని మూసుకొని వచ్చి సరిదానంలో శాత తీరుతుంటా లేదా? ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ మూవ్స్తో వస్తున్నాయి? వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు, ఆలోచించకుండా ఉంటారు అనుకుంటున్నారా? వీటిలన్నింటినీ పాసిఫై చేసుకుంటూ రావడానికి ఏం చేయాలి? తర్వాత డైరెక్ట్గా గవర్నర్ దగ్గర 20 మంది ప్రమాణ స్వీకారం చేస్తారు, లిస్ట్ పట్టుకు వెళ్ళిపోతే ఒప్పేసుకుంటాడు అనుకున్నారా? నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, తమిళనాడు ఎన్నికల ఫలితాలు విడుదలయ్యి ఈ రోజుకి 6వ రోజు అవుతుంది. 5 రోజులు పూర్తి చేసుకుని 6వ రోజులోకి వచ్చేసాం. కానీ ఈ రోజు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. ఆ ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు, ఒక అనిశ్చితి అయితే కొనసాగుతోంది. మరోవైపు టీవీకేకి మెజారిటీ వచ్చింది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. కానీ అన్నా డిఎంకేలు కూడా కలిసి కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వాళ్ళైతే కొన్ని సమాలోచనలు అయితే చేయడం జరిగింది. దీని గురించి ఏమంటారు? నేను మొదటి నుంచి చెప్తున్నట్టు ఈ కేజ్రీవాల్ని ఎలా తీసుకొచ్చారో రాజకీయాల్లోకి అలా విజయ్ని తీసుకొచ్చాడు బీజేపీ వాడు. మరి డైరెక్ట్గా చేస్తే దొరికిపోతారని ఇండైరెక్ట్గా ఈ కథలన్నీ పడుతున్నారు. వాళ్ళు శాశ్వతంగా కాంగ్రెస్ని కూటమిని మొత్తం సర్వనాశనం చేసేస్తారు. ఐఎన్డీఏ కూటమిని కాంగ్రెస్ని. ఇప్పుడు ఈ దెబ్బకి ఆల్రెడీ కమ్యూనిస్ట్ పార్టీలు డిఎంకే కాంగ్రెస్కి దూరం అయిపోయాయి ఎన్డీఏ కూటమిలోంచి. ఇంకా పూర్తిగా నలిఫై చేసేస్తారు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి చాలా బాగా తెలుసు, ఒక్కసారి ముఖ్యమంత్రి పదవిని అధిరోహిస్తే ఆ డిస్క్రిప్షన్స్ వేరు. గవర్నర్ ఇలా కైతలంకో పక్కని చెప్పవచ్చు. గవర్నర్ ఎవరిని దేకక్కర్లేదు, చచ్చినట్టు గవర్నర్ కావాల్సిన పనులు చేయవలసిందే తప్ప అంత సీన్ ఉండదు ప్రజాస్వామ్యంలో. ఏదో ఓవరాక్షన్ చేస్తుంటారు. కాన్స్టిట్యూషన్ ప్రకారం 2 రోజులు ఫైల్ అలర పెట్టి 4వ రోజు మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టు యాక్షన్ తెలిస్తే చచ్చినట్టు సమాధానం చెప్పుకునే పరిస్థితి తప్ప అంత సూపర్లెటివ్ డిస్కషన్స్ చూపించడానికి ఉండవు. అంచేది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు డైరెక్ట్గా ఏఐడిఎంకే సపోర్ట్ తీసుకుని పెట్టేస్తే ఇది మాలాంటి వాళ్ళకి దొరికిపోతారని, అంటే చాలామంది అనలిస్టులు దాన్ని ఊహాగానాలన్నీ క్లియర్గా తెలిసిన విషయమే కదా. ఏమని ఇది రాత్రి 4 రోజుల ముందు 3 రోజుల ముందు రాధాకృష్ణ గారి దౌత్యంతో విజయ్ ఎమర్జ్ అయినోడే తప్ప అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద ఈ రోజు కనిపిస్తున్న సీన్ 4 రోజుల ముందు అయితే లేదు. ఎగ్జిట్ పోల్స్ తదనంతర పరిమాణంలో ఇక్కడ కేకేని ఎలా పెట్టినట్టు అక్కడ యాక్సెస్ సర్వేతోనూ విజయ్ని ఎమర్జ్ చేశారు. ఇప్పుడు ఈ టెక్కులు ఓవర్ యాక్షన్లు పోతే బీజేపీ ముందు ఎవడైనా తలదించవలసిందే. విజయ్ కూడా తలదించే పరిస్థితి వస్తుంది. ఎవరికోసం తీసిమార్క్ అన్నట్టు ఎవడైనా ఒకటేనండి వాళ్ళకి. వాళ్ళు అందులో ఇప్పుడు కేజ్రీవాల్ మెటమెట్లాడితే ఏమైంది, మెటికలు తీసి లోపటేసి కూర్చోబెట్టారు. నాకెందుకు మధు కూడా సీన్ జ్ఞాపకం వస్తుంది. ఇక్కడ ఇంకా ఓవర్ యాక్షన్ ఎక్కువైతే సిబిఐ ఈడీ కేసులు ఉన్నప్పుడు మధు కూడా అలాగే రేపు పొద్దున్న ప్రమాణ స్వీకారం రాత్రి ఎత్తిలే జ్ఞాపకం ఉందా లేదా ఎవరికైనా? అలా విజయ్ని అరెస్ట్ చేస్తే ఏం చేయగలరు? ఏమైనా ఉందా? కానీ తమిళనాడు వరకు తీసుకుంటే బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంటుంది. వాళ్ళైతే బీజేపీని ఎంటర్ కానివ్వరు. మనం గత బీజేపీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కనీస స్థాయిలో కూడా ఇవన్నీ సోది కబుర్లు అండి. ఇప్పుడు వాళ్ళు కాన్ దగ్గర ఏం చేస్తారు, ఏడీఎంకేకి మెటికల్ తీసి కూర్చోబెట్టరు లేదా? వాళ్ళతో పాటు పెట్టుకుని వాళ్ళ సెకండ్ లార్జెస్ట్ పార్టీ కింద ఉంది. మరి అది ఎందుకు కనబట్టలే వీళ్ళ వరకైనా? ఇప్పుడు బీజేపీ సపోర్ట్ లేకుండా సెకండ్ పార్టీకి వచ్చేసింది. అది పళనిస్వామి ముఖం చూసి ఓట్లు వేసారట వాళ్ళు. కనుక్కోండి ఒకసారి. ఒకవేళ విజయ్ మీద కక్ష సాధింపులకు దిగితే గనక బీజేపీ కానీ అన్నా డిఎంకే కానీ, సో తమిళనాడు ప్రజల్లో ఉవ్వెత్తున ఒక సానుభూతి పవనాలు అయితే వేస్తాయి కదా. ఏమవుతుంది సార్? త్రిషాకు ఒక ఛాన్స్ ఉంటుందేమో కదా. విజయ్ని కనుక వీళ్ళు ఇబ్బంది పెట్టి మీరు అన్నట్టుగా మధు కూడా పరిస్థితి వస్తే కదా. అలాగే త్రిష ఎవరండి? తుంటి కొడితే పోలరాలి అని సినిమా హీరోయిన్ గా ఒకసారి చూపుకొస్తే బోల్ మంది వచ్చారు పెళ్లి చూపులకు వచ్చినట్టు. కానీ ప్రజలైతే విజయ్కి ఒక అవకాశం ఇచ్చినట్టే కదా సార్. అవకాశం అన్నది ఏమైనా పూర్తిగా ఇచ్చారా? ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా 21 100% స్ట్రైక్ రేట్ అని చెప్తాను నేను. అవకాశం ఇచ్చారట ముఖ్యమంత్రి కింద. యు నీడ్ టు టేక్ రెస్ట్ ఇన్ ద షేడ్ ఆఫ్ తెలుగుదేశం అండ్ బీజేపీ అన్నప్పుడు ఆ పద్ధతి అవలంబిస్తేనే వాళ్ళతో పని అవుతుంది. బీజేపీ ప్రతిష్ఠించిన జనసేన పార్టీ 2019లో గెలవనిచ్చారా? ఒక సీట్ వచ్చింది ఆయనకి, ఆయన నిలబడింది గెలిచాడే. కానీ గవర్నర్ అయితే మహారాష్ట్రలో తీసుకున్న, గతంలో కర్ణాటకలో తీసుకున్న
బీజేపీకి సంబంధించి అత్యధిక మెజారిటీ వచ్చినప్పుడు యడ్యూరప్పకి మెజారిటీ లేకపోయినా పిలిచి ప్రమాణ స్వీకారం చేశారు బీజేపీ వాడు కాబట్టి. ఊయండి సార్, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠించే గవర్నర్లు ఉన్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ పనికి ఆహార పథకం కింద వచ్చి రిటైర్డ్ అయిన తర్వాత ఎవరికి ఉపయోగపడినప్పుడు ఇచ్చే పోస్టే గవర్నర్. అందరూ మనం భ్రమల్లో ఉంటాం, వీడి వల్ల ఏదో ఉపయోగపడుతుంది రాష్ట్రం అని. ఏమీ ఉపయోగం ఉండదు. కాన్వాయ్ ట్రాఫిక్ నిబంధనలు తప్ప మనకి ఏమీ వారి వల్ల ఒరిగిది సచ్చిది ఏమి ఉండదు. మా అయితే రిప్రజెంటేషన్లు కాగితాలు ఇస్తే అమ్ముకుంటాడు, అంతకన్నా ఇంకేటి ఉండదు పని. గవర్నర్ ఒకటి కాన్స్టిట్యూషన్ పదవి ఎందుకో మన నెత్తికి దాపరించారు అంతే ఇల్లు. ఇలాంటి దగ్గర ఏంటంటే వాళ్ళు బీజేపీ ఆడిస్తున్న ఆట ఇది. ఒక్కసారి ప్రమాణ స్వీకారం జరిగిపోతే మన చేతిలో ఏట్లేదు ఇంకా. మరి బీజేపీ అనుసరిస్తున్న విధానం అనేది పళనిస్వామి వీళ్ళు కలిపి చేయాలి గవర్నమెంట్. ఏడీఎంకే అండ్ టీవీకే కలిపి ఫామ్ చేసేదాకా ఈ నటనలు నాటకాలు అన్నీ జరుగుతుంటాయి. 119 వచ్చేసి అలా కమ్యూనిస్ట్ వాళ్ళు ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, ఎగేసుకుని ఏఎం వాళ్ళు ఇచ్చారు ఎగేసుకుని పోతే నీకు అంత సీన్ లేదురా బాబ్జీ అని చెప్తుండ్రు. విజయ్ కొంతమంది అన్నా డిఎంకే ఎమ్మెల్యేలని, డిఎంకే ఎమ్మెల్యేలని కొంతమందిని హార్స్ రైడింగ్ చేసుకోవచ్చు, చేసుకొని తనైతే ఈజీగా అధికారంలో కూర్చోవచ్చు. సార్ మీరు మళ్ళీ చెప్తున్నాను, ఫ్లోర్ లో ప్రూవ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది ఎవరికైనా. దానికన్నా ముందు ఉన్న గవర్నర్ పాబంధకాన్ని ఎలా తొలగించుకుంటాడు ఆయన? సింగిల్ లార్జెస్ట్ పార్టీ పిలిచి నీకు 15 రోజులు టైం ఇస్తున్నాను ఫ్లోర్ లో ప్రూవ్ చేసుకుంటా కథ వేరు. కానీ ఇప్పుడు అనిశ్చితి అయితే తొలగిపోవాలి కదా. తొలగిపోవాలంటే ఏదో ఒక మార్గం అయితే వీళ్ళకి సొల్యూషన్ అయితే కావాలి. ఏమని కావాలి? ఒక సొల్యూషన్ అయితే ఉండాలి కదా. విజయ్ చెప్పండి, సొల్యూషన్ ఏం కావాలి మీకు? టీవీకే ఏఐడిఎంకే కలిసి దాకా సొల్యూషన్ ఉండదు. గవర్నర్ కేరళ వెళ్ళిపోతాడు, లేదా గవర్నర్ గుండెపోటు వస్తుంది, హాస్పిటల్ వేస్తారు. అంటే విజయ్ని ఇనీషియల్ ఫేజ్ లోనే ఆయన్ని హార్స్ రైడింగ్ చేశాడని కొంతమంది అన్నా డిఎంకే, ఇప్పుడు ఆయన ఏదో ఒక పక్షం నుంచి ఎమ్మెల్యేలు తీసుకుంటే గానీ ముఖ్యమంత్రి అవ్వలేని పరిస్థితిని కల్పించారు గవర్నర్. సో ఆయన ఇనీషియల్ గానే ఆయన డిగ్రేడ్ చేయాలి, పొలిటికల్లీ హీఈస్ కరప్టెడ్ అనే ఒక ఫీల్ ని కలిగించాలనే ఉద్దేశమా గవర్నర్ది కానీ లేదంటే బీజేపీ పార్టీది కానీ? ఇప్పుడు సింపుల్ అండి, వాళ్ళు ఒక మార్గం ఇచ్చి నిన్ను కూర్చోపెట్టడానికి డిసైడ్ అయ్యాం. మధ్యలో నువ్వు గాబరా పడితే, ఇప్పుడు 19లో గాబరా పడిపోయి నాకు అవడం అక్కర్లేదని పవన్ కళ్యాణ్ ఎగిరాడు, ఏమైంది? తర్వాత అన్నీ మూసుకొని వచ్చి సరిదానంలో శాత తీరుతుంటా లేదా? కానీ నీకు పిలిచిన మొదటి రోజే నువ్వు టటటక అన్నీ నేను ఏం చేసేస్తున్నావు, అన్నప్రసన్న రోజే బిర్యానీ తినేస్తానంటే ఎలాగవుద్ది? కుదరదు. 57 సంవత్సరాల మొనాటమీని బ్రేక్ చేశారు వాళ్ళు. డిఎంకే మొనాటమీని బ్రేక్ చేశారు. వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. ఫస్ట్ అర్థం కాకుండా నేను తీసుకొచ్చి కూర్చోపెట్టేసి ముఖ్యమంత్రి ఆ మొనాటమీని ఇలా బ్రేక్ చేసామని చెప్తే వాళ్ళు కన్విన్స్ అవ్వరు. అక్కడ ద్రవిడ సంస్కృతి తమిళ రాజకీయాల్లో ఆల్టర్నేటివ్ని ఎమర్జ్ చేసుకోవడానికి ఒక రీజన్ కావాలి వాళ్ళకి. గవర్నమెంట్ ఎలా మారుస్తారండి వాళ్ళు? డిఎంకేకి నొన్న గుండు గీసి ఏడీఎంకి ఇస్తారు, ఏడీఎంకేకి నొన్న గుండు గీసి డిఎంకేకి ఇస్తారు. అంత క్లియర్ మ్యాండేట్లు వాళ్ళు ఇస్తున్నప్పుడు మధ్యలో ఈ సైంధవ రాజకీయాలేంటి? వీళ్ళు ఎక్కడి నుంచి ఎమర్జ్ అయ్యారు? ఎందుకు ఎమర్జ్ అయ్యారు? సో బీజేపీ మేనిఫెస్టోతో కన్విన్స్ చేస్తే ఏడీఎంకేకి థంబింగ్ మెజారిటీ, మేనిఫెస్టోతో కన్విన్స్ చేస్తే డిఎంకేకి థంబింగ్ మెజారిటీ. ప్రభుత్వం మార్పు తథ్యం అనుకుంటే ప్రభుత్వం ప్రజలు 100% మ్యాండేట్ ఒక పార్టీకి ఇస్తారు. ఇది ఒరిజినల్ తమిళ సంస్కృతిలో కోalition గవర్నమెంట్ ఏంటి? ఇన్ ద హిస్టరీ ఆఫ్ తమిళనాడు కోalition గవర్నమెంట్ వస్తుంది. ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ మూవ్స్తో వస్తున్నాయి? వాళ్ళు అక్కడ కూర్చుని ఉంటారు, ఆలోచించకుండా ఉంటారు అనుకుంటున్నారా? ఇట్లన్నిటిని పాసిఫై చేసుకుంటూ రావడానికి ఏం చేయాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడు? నాకు అనుభవం ఉందా? చంద్రబాబు నాయుడు గారి అనుభవం ముందు, అందుకే నేను 15 ఏళ్ళు ఆయన కింద ఇక్కడ. కానీ 6 దశాబ్దాల మొనాట్నీని అయితే బ్రేక్ చేసుకొని ఒక కొత్త పార్టీగా ఒక సినీ నేపథ్యం నుంచి వచ్చి ఎమర్జ్ అవటం అనేది చెప్పుకోదగ్గ విషయమే కదా. విజయ్కి ఒక అతిపెద్ద విజయమే అనుకోవచ్చు కదా. సింగిల్ లార్జెస్ట్ 4 సినిమాలు అట్టర్ ఫెయిల్యూర్ అయిన తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ వద్దండి. ఈ 4 సినిమాలు ఫెయిల్యూర్ మాడొద్దంటే ఎట్లా? అట్లాగా ఇంక రాజకీయాలు ఒక మీరే చెప్తున్నారు 6 దశాబ్దాల్లో జరగని అద్భుతం ఇప్పుడు ఎందుకు జరిగింది? ఇప్పుడు సూదిమోనంత జాగా ఇస్తే సమాధానం చెప్పే సామర్థ్యం బీజేపీ దగ్గర మిగిలిన రాష్ట్రాల్లో గమనిస్తున్నప్పుడు అంత రాజకీయ మేధా సంపత్తి ఉన్న తమిళ ప్రజలు, తమిళ రాజకీయ చతురులు గుడ్డ చేల్లో పడినట్టు జై విజయ్ వేస్తారు అనుకుంటున్నారా? సో ఈ మూవ్స్ అన్నిటిని వాళ్ళు పారామీటర్స్ రీడ్ చేయకుండా బీజేపీ ఎంత స్ట్రాటజికల్ మూవ్ చేసిందా? ఇప్పుడు మిషన్ల మీద ఎవడన్నా మాట్లాడుతున్నాడు తమిళనాడు చెప్పండి? లేదు, ఖచ్చితంగా లేదు. దాన్ని బ్రేక్ చేయగలిగారు కదా బీజేపీ వాళ్ళు, అనుమానం రాకుండా. అవును. డిఎంకే ఎందుకు ఓడిపోయిందంటే ప్రజా వ్యతిరేకత. టీవీకి ఏడీఎంకే ఎందుకంటే జయలలిత లేదు కాబట్టి, లేదంటే జయలలిత ఉంటే గ్యారంటీ గెలుస్తున్నారు అన్న భ్రమని ఏడీఎంకే క్రియేట్ చేశారు. ఖచ్చితంగా ఇద్దరిని నమ్మట్లేదు కాబట్టి టీవీకే పార్టీ వచ్చింది. ఈ కథని నెరేటివ్ని ప్రజల్లోకి వెళ్ళగలగాలి. ప్రజలు కన్విన్స్ అవుతారు, లేదంటే కన్విన్స్ అయ్యే పరిస్థితి కనబట్లే. సో
ఇది గమనిస్తుంటే ఏమవుతుందో ఈ పరిణామాల వల్ల జరిగే అద్భుతాలా, లేదంటే ఈ అద్భుతంలో బీజేపీ ప్రమేయం ఉన్న ఏడీఎంకే రోల్లో ప్లే చేయకుండా ఎలా డైరెక్ట్గా గవర్నర్ దగ్గర 20 మంది ప్రమాణ స్వీకారం చేస్తారు, లిస్ట్ పట్టుకు వెళ్ళిపోతే ఒప్పేసుకుంటున్నాం అనుకున్నారా? ఫ్లోర్లో మెజారిటీ ఇప్పుడు వాళ్ళు ఇన్ని కథలు ఉంటుండగా మిగిలిన రాష్ట్రాల్లో కొంతమంది ఆయన ఒకటే ప్రమాణ స్వీకారం చేసి తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్స్ ఇవన్నీ ఎవరు గమనించకుండా టీవీకి జై అనేసుకుని వెళ్ళిపోతే ఎలా అవుతుంది సార్? సో నిన్నటి వరకు లెఫ్ట్ పార్టీలు అయితే కాసేపు మద్దతు ఇస్తామని, కాసేపు మద్దతు ఇవ్వమని వాళ్ళే సందిగ్ధంలో ఉన్నారు. ఈ రోజుకి కూడా అది కొనసాగుతానే ఉంది. వీసీకే పార్టీ కూడా మేము షరతులతో కూడిన మద్దతు ఇస్తామని చెప్పి కూడా మద్దతు పత్రాలు అయితే ఇవ్వలేదు. సో దీన్ని ఎలా చూస్తారు? అది డిఎంకే వాళ్ళని ఏమన్నా హోల్డ్ చేసి పెట్టుకుందా? టైం వేస్ట్ అండి అదంతా. వాళ్ళు దే వాంట్ టు కిల్ కాంగ్రెస్ కమ్యూనిస్ట్. అక్కడ వీళ్ళతో గవర్నమెంట్ ఫామ్ చేసేస్తే ఎక్కడ ఉంటుంది? ఇది ముందే ఆ ప్రాథమిక ఒప్పందాల్లో 3వ కంటికి తెలియకుండా గవర్నమెంట్ రాగానే ఫస్ట్ సపోర్ట్ ఇస్తున్నాం అనుకుని రావాలా. విజయ్ వెళ్ళిన మొదటి రోజు వీళ్ళు ముగ్గురు కలిపి వెళ్తే మీరు చెప్పినవన్నీ ఒక లైన్లో పడి ఉన్నాయి. ఇక్కడ అందరికీ అన్నీ తెలుసు సార్. కేజ్రీవాల్ రోల్ ప్లే చేస్తున్న విజయ్కి ఒక్కడికే తెలియట్లేదు ఆ విషయం. ఎందుకంటే కేజ్రీవాల్ రోల్ నువ్వు ప్లే చేయాలని చెప్పకుండా సీన్లోకి తెచ్చారు. అంచేత గాబరా పడుతున్నాడు ఆయన. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.